తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రజలకు రెండు ప్రధానమైనటువంటి సంస్థలు సివిక్ ప్రాబ్లమ్స్, ఒకటి జిహెచ్ఎంసీ నిర్వహిస్తుంది, రెండు హైదరాబాద్ మెట్రో వాటర్ నిర్వహిస్తుంది. కానీ ఈ రోజు ఆ రెండు సంస్థలు కూడా నిధుల కొరతతో తమ బాధ్యతలు నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రెండు సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి అగ్రికల్చర్ లేదు, కోఆపరేటివ్ లేదు, ట్రైబల్ లేదు, అనేక విభాగాలు హైదరాబాద్ లో లేవు. ఆర్ఎండ్బి గానీ ఇతరత్ర ఏవీ లేవు. ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు సంబంధించినటువంటి పౌర సమస్యలు పరిష్కారం చేసేటువంటి, పౌర సమస్యల పరిష్కార బాధ్యత చూసేటువంటి సంస్థలు జిహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్. ఈ రెండు సంస్థలు కూడా నిధుల కొరతతో ప్రధానంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. దాని కారణంగా చాలా రకాల సమస్యలు బస్తీలలో వస్తా ఉన్నాయి. అందుకే ఈ రోజు హైదరాబాద్ నుంచి రెవెన్యూ వస్తున్నప్పుడు కూడా హైదరాబాద్ పరిస్థితి ఆ రకంగా ఉంది. జూబ్లీహిల్స్ లో అది కూడా ప్రతిబింబిస్తా ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ప్రచార సరళి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడినతనానికి, వెనుక వేయబడినతనానికి బాధ్యత వహించాలి. ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మేము ఇన్ని వేల కోట్లు జూబ్లీహిల్స్ లో ఖర్చు పెట్టినామంటే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బోడబండలో ఉన్న పరిస్థితి ఏంది? కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి, డ్రైనేజీ సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం. మేము 11 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం జూబ్లీహిల్స్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మీడియా వచ్చి చూస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా డెవలప్మెంట్ లో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని చూసి ప్రజలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక బస్తీలు 365 రోజులు ఓవర్ఫ్లో అవుతున్న విషయం, రోడ్లు భయంకరమైనటువంటి పరిస్థితి, డ్రింకింగ్ వాటరు మరి పరిశుభ్రంగా లేకుండా డ్రైనేజ్ కలుస్తున్నటువంటి విషయం, నెలల తరబడి వెలుగనటువంటి వీధి లైట్లు ఈ రోజు అక్కడ మనకు అనిపిస్తా ఉంది. ముఖ్యంగా బోడబండ గాని, రేమత్ నగర్ గాని, కొంతపాటి ఎర్రగడ్డ గాని, యూసుఫ్ గూడ గాని, షేక్పేట్ గాని ఈ ఏరియాస్లలో చాలా ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు. ఒక మండల హెడ్ క్వార్టర్ లో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా మరి ఇది ఈ యొక్క భాగ్యనగరంలో లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.